నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్సీడీపై యుద్ధంలో ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, మెడికల్ ఆఫీసర్లే సైనికులన్న మంత్రి సత్యకుమార్. 8 నెలల్లో 70% మేర ఎన్సీడీ స్క్రీనింగ్ అభినందనీయమని వెల్లడి. రాష్ట్రానికి హోదాను ఇస్తానని ప్రధాని మోదీ మోసం చేశారన్న షర్మిల. విభజన హక్కుల సాధనకు రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్లో ఎందుకు కోట్లాడడం లేదని సూటి ప్రశ్న. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను తొంగలో తొక్కిందన్న వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి. పథకాలన్నీ అమలు చేశామని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారని ధ్వజం. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకట దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఎన్సీడీపై యుద్ధంలో ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, మెడికల్ ఆఫీసర్ల సైనికులని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో హాయ్లాండ్లో వైద్య ఆరోగ్య శాఖ కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించి మాట్లాడారు. 3 విడతలుగా ఎన్సీడీ స్క్రీనింగ్ లో లోపాలు వెలుగు చూశాయన్నారు. మరింత అవగాహన కోసమే 3 రోజుల వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8 నెలల్లో 70% మేర ఎన్సీడీ స్క్రీనింగ్ అభినందనీయమని తెలిపారు. మధుమేహం, బీపీతో పాటు క్యాన్సర్ పై కూడా స్క్రీనింగ్ చేస్తున్నట్లు వివరించారు. 4.1 కోట్ల మందిలో ఇప్పటికే 3 కోట్ల మందికి పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు. క్యాన్సర్ కూడా మనం ఎక్కడ చేయని విధంగా క్యాన్సర్ కూడా మన రాష్ట్రంలో స్క్రీనింగ్ చేయడం మొదలు పెట్టాం. ఇంత పెద్ద ఎత్తున చేశాం. క్యాన్సర్ లో కూడా ఓరల్ క్యాన్సర్ లో 2.9 క్రోర్స్ స్క్రీనింగ్ చేయగలిగాం. సర్వైకల్ లేదా బ్రెస్ట్ క్యాన్సర్ లో ఆల్మోస్ట్ 1.5 క్రోర్ పీపుల్ కి మనం స్క్రీనింగ్ చేయగలిగాం. ఒకవైపు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తే మనం ఎందుకు మళ్లీ వర్క్షాప్ పెట్టి మధ్యలో మళ్లీ ట్రైనింగ్ ఇవ్వడం, రీఓరియంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని మీ అందరికి మొదట అనుమానం వచ్చి ఉండొచ్చు. దాన్ని ఇవాళ మీ అనుమానాలకన్నింటినీ కమిషనర్ గారు క్లియర్ చేశారు. చాలా బాగా చేశాం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ స్క్రీనింగ్ క్వాలిటీ బాగలేదనే విషయంలో చాలా అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్ గా మన ముందు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో దేశవ్యాప్తంగా ఎన్సీడీ డిసీజ్ బర్డన్ 58% ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 63% ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది, ఎన్సీడీ కారణంగా సంభవిస్తున్న మరణాలు దేశవ్యాప్తంగా 65% ఉంటే మన దగ్గర 68% ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ నేషనల్ యావరేజ్ కన్నా ఎన్సీడీ విషయంలో డిసీజ్ బర్డన్ లో గానీ లేదా ఎన్సీడీ కారణంగా సంభవిస్తున్న మరణాల్లో గానీ నేషనల్ యావరేజ్ కన్నా ముందు మనం ఎక్కువ ఉన్నాము అంటే అది మంచి పరిణామం కాదు. కాబట్టి దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఎన్సీడీ 3 లో మీరు చేశారు, కమిషనర్ గారు చెప్పారు. హైపర్ టెన్షన్ చేస్తే మన దగ్గర ప్రివలెన్స్ రేటు 11% వచ్చింది. నేషనల్ లెవెల్లో 11.4% మన దగ్గర వచ్చింది. నేషనల్ లెవెల్లో 27.16% ఉండాల్సి. అదే డయాబెటీస్ కూడా మన దగ్గర 9.5% వచ్చింది. దేశవ్యాప్తంగా చూస్తే అది 20.16% ఉండాల్సింది. ఇంత వేరియేషన్ ఉందంటే అనుమానం వస్తుందా లేదా? డేటా క్వాలిటీలో, స్క్రీనింగ్ క్వాలిటీలో మనం కాంప్రమైజ్ అయ్యామనే అనుమానం వస్తుందా లేదా? అదేవిధంగా క్యాన్సర్ కూడా మనం 2.9 క్రోర్ కి అంటే ఓరల్ క్యాన్సర్ కి లేదా 1.5 నేను చెప్పినట్టుగా ప్రెసిడెంట్ దీనిలో చేస్తే ప్రివలెన్స్ ఇది సస్పెక్టెడ్ కేసెస్ మనం మినిమం 1% అనుకున్నాం. కానీ 1% మినిమం ఉండాలి. సస్పెక్టెడ్ కేసెస్ యావరేజ్ గా 0.35% వచ్చాయి. ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లో 0.36%, మిగతా వాటిలో 0.35% వచ్చింది. అంటే ఖచ్చితంగా దీంట్లో కాంప్రమైజ్ జరిగింది. గ్లోబోకాన్ 22 రిపోర్ట్ ప్రకారం మన దేశంలో 2022 సంవత్సరంలో మాత్రమే దేశవ్యాప్తంగా దాదాపు 9 లక్షల పైగా కేసులు వస్తే మన దగ్గర 73,000 కొత్త కేసులు వచ్చాయి 22వ సంవత్సరంలో. దాంట్లో ఎంతమంది మరణించారంటే ఆల్మోస్ట్ 60% మరణించారు. దాన్ని బట్టి ఒక సంవత్సరంలో 73,000 వస్తే ఇవాళ మనం అదే పనిగా స్క్రీనింగ్ చేస్తుంటే, స్క్రీనింగ్ చేయకుండా వచ్చిన డేటా అది, మనం స్క్రీనింగ్ ఇంటింటికి వెళ్లి స్క్రీనింగ్ చేస్తుంటే ఇవాళ 20,000 కేసెసే వచ్చాయి. కొత్త కేసులు 20,000 అంటే 2 ఇంకా చేయాల్సింది మనం. ఇప్పుడు మనం చేసిన 71% లో 20,000 వచ్చాయి. మిగిలిన 30% లో దాంట్లో అదే ప్రోరోటా బేసిస్ లో మీరు తీసుకుంటే ఇంకో 10,000 వేసుకోండి, 30,000 కేసులు. కానీ మీ స్క్రీనింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల వీళ్ళ ప్రాణాలని కాపాడే ఒక అవకాశాన్ని మనం కోల్పోతున్నాం. ప్రాథమిక దశలోనే వాటిని గుర్తించి ఎందుకు చేస్తున్నాం, ఈ మొత్తం ఎఫర్ట్ ఎంత, ఎందుకు ఐఈసీ కార్యక్రమాలు చేస్తున్నాం, ఎందుకు ఈ పింక్ సైకిల్ లేదా పింక్ బస్సులు పెట్టి మనము లేదా కొన్ని ఎన్జీఓలు, ఎందుకంటే తీవ్రత రోజు రోజుకు అతి ప్రమాదకారిగా ఈ క్యాన్సర్ అనేది పరిణమిస్తోంది. కాబట్టి వాటిని మనము
కంట్రోల్ చేయడం కోసం లేదా ప్రాథమిక దశలోనే గుర్తించి మనుషుల ప్రాణాలు పోకుండా, కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా, ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా 1600 మంది క్యాన్సర్ కారణంగా, వివిధ రకాల క్యాన్సర్ కారణంగా 1600 మంది ప్రతిరోజు చనిపోతున్నారు. రాష్ట్రానికి హోదాను ఇస్తానని మోసం చేసిన ప్రధాని మోదీ ఓ కేడి అని ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల మండిపడ్డారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ విభజన హక్కుల సాధనకు రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్లో ఎందుకు కోట్లాడలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని జగన్ దోచుకుతున్నాడని తెలిసి హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రం ఆర్థికం దివాళా తీస్తుందంటూ హామీల అమలును వాయిదాలు వేయడాన్ని షర్మిల తప్పుపట్టారు. నిరుద్యోగ వృత్తి 20 లక్షల ఉద్యోగులు ఎక్కడని ఈ సందర్భంగా నిలదీశారు. ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ పార్లమెంటుకు హాజరవుతున్నారు. టీడీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, వైసీపీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి అందరూ కూడా ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు. కానీ ఒకసారి ఎందుకు హాజరవుతున్నారు అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి. 10 సంవత్సరాలుగా కేంద్రం మనకిచ్చిన విభజన హామీలలో ఎన్ని నెరవేర్చుకోగలిగాం? మరి ఇంకా ఎన్ని నెరవేర్చుకోవాల్సి ఉంది? కనీసం ఒక్కటైనా నెరవేర్చుకోగలిగామా? మరి అన్ని విభజన హామీలు పెండింగ్ లో పెట్టుకుని ఇంతమంది ఎంపీలు, 25 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. మరి ఇంతమంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా ఉండి కూడా ఏమి సాధించినట్టు? పేరుకు మాత్రమే వైసీపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా పేరుకు మాత్రమే వీళ్ళు ఈ పార్టీలకు సంబంధించిన ఎంపీలు గాని నిజానికి వాస్తవానికి వీళ్ళందరూ కూడా బీజేపీ ఎంపీలుగానే వ్యవహరిస్తున్నారు. బీజేపీ పార్టీకి ఎక్కడ ఏ బిల్లుకు ఏ మద్దతు ఇవ్వాలన్నా వాళ్ళు ఇంకా అడగక ముందే బీజేపీ పార్టీ వీళ్లే ముందే మేం సిద్ధం అన్నట్టుగా ప్రతి బిల్లుకు ఆమోదం తెలుపుతున్నారు. అందుకు ప్రతిఫలంగా మన రాష్ట్రానికి సంబంధించి కనీసం విభజన హామీలలో ఏ ఒక్కటైనా మనం ఇప్పటి వరకు అయినా నెరవేర్చుకోగలిగామా? ఎందుకని ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు, మోడీ మెప్పు పొందాలని చూస్తున్నారు. ఇన్ ద ప్రాసెస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. బహిరంగంగా ఆ పొత్తులు కనిపించినా కనిపించకపోయినా వీళ్ళందరూ కూడా తొత్తులే. బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఏ పార్టీకి చెందిన వారైనా కూడా ఈ రోజు రబ్బర్ స్టాంపుల్లా మారిపోయారు. బీజేపీ చేతిలో కీలు బొమ్మల్లా మారిపోయారు. ఒక్కటంటే ఒక్క విభజన హామీ గురించి కూడా ఒక్క పార్టీకి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడడం లేదు అంటే మీకు ఎందుకు ఓట్లేసినట్టు? ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించినట్టు? మీరు ఢిల్లీ వరకు పార్లమెంటుకు ఎందుకు వెళ్తున్నట్టు? ఎందుకు హాజరవుతున్నట్టు? ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో మిగతా రాష్ట్రాలకు వచ్చిన రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి. మరి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని చంద్రబాబు గారంటే మోడీ గారేమో 10 సంవత్సరాలు ఇస్తామని అధికారంలోకి రాకముందు మాటిస్తే మరి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలైనా మోడీ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలుగా ఉండి కూడా ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా మనం సాధించుకోలేదు అంటే మరి ఈయన మోడీ అనాలనా కేడీ అనాలనా? కేడీ అనడంలో తప్పేముంది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిజంగానే మోసం జరిగిందా లేదా? ఇది వాస్తవం అవునా కాదా? ప్రత్యేక హోదా ఇవ్వమన్నారు, అయినా ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ప్రత్యేక హోదా సంజీవినినా? ప్రత్యేక హోదా కాకుండా 70,000 కోట్లు స్పెషల్ ప్యాకేజ్ తెచ్చుకుందామన్నారు. 70,000 కోట్లు స్పెషల్ ప్యాకేజ్ ఏ మూలకు సరిపోతుంది? అసలు మనకు అన్ని వేల పరిశ్రమలు వస్తే, అన్ని బిడ్డలకు అన్ని ఉద్యోగాలు వస్తే, మనకు జరిగే అభివృద్ధి ప్రత్యేక హోదాతో అయితే కనీసం 5 లక్షల కోట్ల విలువ చేసే లాభం ఉంటుందని ఆ రోజుల్లోనే అంచనా వేశారు. మరి అలాంటిది 70,000 కోట్లతో స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇస్తామని ఒప్పుకోవడం దుర్మార్గం కాదా? ఇప్పటికైనా చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ప్రామిస్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అది అమలు చేస్తుంది. కానీ ఈ లోపల కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలందరూ కలిసి ప్రత్యేక హోదా మీద నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా మీద తాడో బేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఎందుకు కూటమికి మీరు మద్దతు ఇస్తున్నారు? ఎందుకు బీజేపీకి మీరు మద్దతు ఇస్తున్నారు? ఈ రోజు మీ మద్దతు లేకపోతే అసలు కేంద్రంలో బీజేపీ మోడీ ఉండే పరిస్థితే లేదు. మరి మనకి ఏం లాభం చేస్తున్నారని చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ తొంగలో తొక్కి నిస్సిగ్గుగా హామీలను అమలు చేస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వ తీరును వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సతీష్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. కడప జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రాధాన్య పథకంగా ప్రచారం చేసిన సూపర్ 6లో 4 ఊసే లేదని 2 పథకాలను ఆరోకర అమలు చేసి అన్ని చేసేసామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చిత్తశుద్ది ఉంటే క్షేత్రస్థాయిలో పరిశీలనకు రావాలని సవాల్ విసిరారు. ఇదే విషయాన్ని బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల తరపున ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసిన చంద్రబాబు లేని లిక్కర్ స్కామ్ లో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా రోజుకు ఒక తప్పుడు ఆరోపణ చేసుకుంటాడో, ఒక తప్పుడు కేసు పెడతాడో, లోపలేస్తానే ఉండవు మనుషులు. ఇటీవల కాలం చూస్తే లిక్కర్ కుంభకోణం అంటావు, ఒకరోజు 1,00,000 కోట్లు అంటావు, ఒకరోజు 4,000 కోట్లు అంటావు, ఒకరోజు 10,000 కోట్లు అంటావు. నీ ఇష్టం. లాస్ట్కి ఎఫ్ఐఆర్లో మాత్రం చూపించింది 4,000 కోట్లు. ఇక్కడ ఎవరికైనా ఎక్కడైనా ఈ రోజు వరకు నువ్వు అరెస్టులు చూపిస్తాడో, అరెస్టు చేసేటప్పుడు అవినీతి జరిగిందనేటప్పుడు ఇదో ఇంత డబ్బులు పట్టుబడినాయి, ఈ డబ్బులు పలానా నుంచి పలానా వాళ్ళకి పోయినాయి అంటే ఎక్కడైనా నీకు ఆధారం, నీకు ఎవిడెన్స్ లేకుంటే ఏదైనా ఉందా? ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎవరికి ఇచ్చినారు, ఎవరన్నా ఇచ్చినా నేను ఇచ్చినా అని చెప్పిన ఉన్నాడా, లేకుంటే నేను తీసుకున్నా అని చెప్పిన ఉన్నాడా, లేకుంటే నీకు ఏమైనా డబ్బులు దొరికినాయా, మనీ ట్రయల్ ఏమైనా జరిగిందా? చేయకుండా నువ్వు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు అరెస్టు చేసుకుంటా పోతాండవు. నీకు నువ్వు ఏదైతే అమరావతి పేరు చెప్పుకొని ఏ రకంగా దోపిడీ చేస్తున్నావో దాని మీదే మా నెక్స్ట్ ప్రెస్ మీటు. యూ విల్ కమ్ విత్ ఆల్ ది డీటెయిల్స్. మీరు కూడా ధైర్యం ఉంటే రండి. వద్దనుకున్నావు, నువ్వు వద్దనుకున్నావు. అవతల ఎవరైతే నేను పోరాటం చేస్తామో వాళ్ళు కూర్చొని స్నేహాస్తం చేశారు, మంచి పనులు చేసుకుందాం రా నీకు ఎక్కడ అని చెప్పారు. ఎవరినైతే నేను నమ్మినానో వాళ్ళు నన్ను ఒక నమ్మకద్రోహిగా కూర్చొని చిత్రీకరించినారు. సో అటువంటి పరిస్థితులు భరించలేక ఈ యొక్క లోకేష్ చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు నచ్చక అందరికీ చెప్పే బయటకు వచ్చిన. నేనేమి లోపాయికారిగా బయటికి రాలేదు కదా రవి, నేను లోపాయికారిగా బయటికి రాలేదు కదా. క్లియర్ కట్గా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అందరినీ, ఐ థింక్ నీకు కూడా ఫోన్ చేసేట్టున్నా, ఆ రోజు మీటింగ్ ఉంది రా అని చెప్పి నీకు కూడా ఫోన్ చేసేట్టున్నా. అందరినీ పిలిపించి అందరి సమక్షంలో నేను ఏ కారణం చేత పార్టీ నుంచి బయటకు పోతున్నానో చెప్పిన. 4 సంవత్సరాలు ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రశాంతంగా బతికిన. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు స్నేహాస్తం అందించినారు, నువ్వు రా అని చెప్పారు. ఆయనకు అంతో ఇంతో నాకు పెద్ద అవసరం లేకుండా కూడా నేను చేసినటువంటి చిన్న సహాయానికి ఆయనకు అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పినాడు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సగం రాష్ట్రాన్ని నా చేతికి అప్పచెప్పినాడు. నా ధర్మమ్మా కాదా అని ఆయన చేయాల్సినటువంటి అవసరం. మరి నువ్వు చెప్పు, నువ్వు ఎన్నిసార్లు పార్టీ మారలా, ఎవరెవరి మీద పార్టీ మారలేదు చెప్పు నాకు. బట్ మీరందరూ పార్టీని మీ స్వార్థం కోసం మాట్లాడితే నేను సిద్ధాంతం కోసం మారినా, నేను ఆత్మగౌరవం కోసం మారినా. ఐదు పర్యాయాలు నాకు టికెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గౌరవించామని. అది గౌరవం కాదయా, నువ్వు పెట్టేటువంటి కొండను మూసినా నేను. ఏ రోజన్నా వచ్చి నాకు టికెట్ కావాలని ఈరోజు మళ్ళా చెప్తున్నాను, వాసు మీదికి నీ దగ్గర అధికారం ఉందని చెప్పి నీ దగ్గర 10 మంది తాగుడుబోతలు వేసుకొని ఇళ్ళ మీదికి దాడి చేసేటువంటి సంస్కృతిని మొన్న మొదలైంది. నిన్న కూర్చొని మాట్లాడితే బీటెక్ రవి వాసు అంటాడు తీవ్ర పరిణామాలు. ఏందయ్యా తీవ్ర పరిణామాలు? ఏందో నువ్వు ఆ తీవ్ర పరిణామాలు చెప్పు. ఏం రవి, నీకు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది, నువ్వు భయపడిస్తే భయపడతాను అనుకుంటాడవా? ఏందో నీ తీవ్ర పరిణామాలు చెప్పు నాకు. ఫిజికల్గా బెదిరించమని చెప్తావా? ఎవడు భయపడతాడయా? ఎవడు భయపడతాడు? ఒక్కటి గుర్తుపెట్టుకో, సావే నా ముందరికి వస్తే, సావే నా ఎదురుగా వస్తే మీసం మీద నా చెయ్యి ఉంటుంది, నా మొక్క మీద చిరునవ్వు ఉంటుంది, గుర్తుపెట్టుకో. బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఒక్కరోజు నిద్రపోలేవు, గుర్తుపెట్టుకో. అండ్ ఎవరికి నువ్వు రెచ్చగొట్టిన దారి చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ ఈజ్ యువర్స్. డోంట్ ట్రై టు ఎస్కేప్, యు కెనాట్ ఎస్కేప్. కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
भवति संवेधावान् भवति सवाञ्छितबलमवाप्नोति ससर्वल्लभते ससर्वल्लभते सूर्यवर्चस्वी भवति सगन्धमन्दो भवति। ఇప్పుడు కాసేపు ప్రకటనలు.